సబ్స్క్రైబ్ మాత్రమే సరిపోదండి. నేను పెట్టిన ప్రతి వీడియో అప్డేట్ మీకు అందాలంటే ఈ బెల్ ఐకాన్ కూడా ట్యాప్ చేయండి. హలో ఫోక్స్, నేను లాస్ట్ వీక్లో ఇలా ఒక క్యూఎన్ ఎపిసోడ్ని ప్లాన్ చేద్దామని చెప్పగానే మీలో చాలామంది మీకున్న డౌట్స్ని అండ్ క్వశ్చన్స్ని ఆ వీడియో కామెంట్ బాక్స్లో #AskRK అనే కీవర్డ్ని యూజ్ చేసి మీకున్న డౌట్స్ని అయితే నాతో షేర్ చేసుకున్నారు. మనకి ఆల్మోస్ట్ 50 క్వశ్చన్స్ అయితే వచ్చినాయి. వచ్చిన క్వశ్చన్స్ అన్నింటిలో మోస్ట్ ఇంపార్టెంట్ అయినవి అండ్ అదేవిధంగా మోస్ట్ రిపీటెడ్ అయిన క్వశ్చన్స్ని ఈరోజు నేను ఫిల్టర్ చేసి ప్రతి క్వశ్చన్కి నేను ఈరోజు ఆన్సర్ అయితే చెప్పబోతున్నాను. ఈ వీడియో కనుక మీరు కంప్లీట్గా చూసినట్లయితే ప్రతి క్వశ్చన్కి మీకు ఆన్సర్ అయితే దొరుకుతుంది. But before that, if you're watching this space for the first time, myself Karthik and I'm going to guide you in this video. So without any further delay, let's jump into today's video. అండ్ హే, వీడియోని స్టార్ట్ చేసే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. మీకు కనుక ప్రతి క్వశ్చన్కి ఒక క్లారిటీ అనేది వచ్చినట్లయితే డెఫినెట్గా ఈ వీడియోకి ఒక లైక్ అయితే ఇవ్వండి. మీ లైక్స్ని చూసి నాకు కొంచెం మోటివేషన్ అయితే వస్తుంది. అండ్ అదేవిధంగా ఈ వీడియో ఎవరికైతే ఇంపార్టెంట్ అనుకున్నారో డెఫినెట్గా ఆ పర్సన్కి అయితే ఈ వీడియోని షేర్ చేయండి. సో దెన్ మనకున్న నాలెడ్జ్ అందరికీ షేర్ చేసుకున్నట్టు ఉంటుంది. నాకు మోస్ట్ రిపీటెడ్గా వచ్చిన క్వశ్చన్ ఏంటంటే, వన్స్ మనం సాఫ్ట్వేర్ని ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మళ్ళీ మనం ఇంటర్నెట్ని ఆన్ చేయొచ్చా అండ్ అదేవిధంగా యాంటీవైరస్ ప్రొటెక్షన్ని ఆన్ చేసి యూజ్ చేయొచ్చా అని అడుగుతున్నారు. మీకు కనుక సాఫ్ట్వేర్ని ఇన్స్టాల్ చేసుకొని సాఫ్ట్వేర్ ఇన్స్టాలేషన్ సక్సెస్ఫుల్ అని వచ్చినట్లయితే మీరు రెగ్యులర్గా ఇంటర్నెట్ని యూజ్ చేసుకోవచ్చు అండ్ అదేవిధంగా యాంటీవైరస్ ప్రొటెక్షన్ కూడా ఆన్ చేసి యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఈ రెండు ఆన్ అవుతున్న టైంలోనే మనం సాఫ్ట్వేర్ని కూడా యూజ్ అనేది చేసుకోవచ్చు. అండ్ మనకి నెక్స్ట్ రిపీటెడ్ క్వశ్చన్ వచ్చేసరికి, ఎవరైతే 2017 వర్షన్ అడుగుతున్నారో దానికి సంబంధించిన లింక్ని నేను మన టెలిగ్రామ్ ఛానల్లో అయితే అప్డేట్ చేశాను. మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ కింద డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేశాను. ఎవరికైతే ప్రీమియర్ ప్రో 2017 వర్షన్ కావాలనుకుంటున్నారో టెలిగ్రామ్ ఛానల్ ఒకసారి జాయిన్ అయినట్లే కనుక ఆ టెలిగ్రామ్ ఛానల్లో మనది 2017 ప్రీమియర్ ప్రో లింక్ని అయితే ప్రొవైడ్ చేశాను. వన్స్ మీరు అది డౌన్లోడ్ చేసుకున్న తర్వాత దానికి సంబంధించిన ఒక వీడియో బయట కూడా ఆ ఫోల్డర్లో అయితే నేను ఇచ్చాను. ఆ వీడియో మొత్తం మీరు ఒకసారి చూసిన తర్వాత సాఫ్ట్వేర్ ఇన్స్టాలేషన్ అనేది ప్రొసీడ్ అవ్వండి. అండ్ నాకు మోస్ట్ రిపీటెడ్గా క్వశ్చన్ వచ్చేసరికి, మనం విండోస్ 7లో ఈ సాఫ్ట్వేర్ అనేది ఇన్స్టాల్ చేసుకోవచ్చా లేదా అని అడుగుతున్నారు. ఐఎమ్ సో సారీ, విండోస్ 7లో అయితే మనం ఈ సాఫ్ట్వేర్ అనేది రన్ అవ్వదు. మీకు కనుక విండోస్ 7 నుంచి విండోస్ 10కి కానీ లేకపోతే విండోస్ 8 నుంచి విండోస్ 10కి కానీ అప్గ్రేడ్ అవ్వాలనుకుంటే ఎలా అప్గ్రేడ్ అవ్వాలో నేను ఆల్మోస్ట్ మన ఛానల్లో 3 వీడియోస్ అయితే అప్లోడ్ చేశాను. వన్స్ ఆ 3 వీడియోస్ కనుక మీరు చూసినట్లయితే మీకు విండోస్ 7 నుంచి కానీ లేకపోతే విండోస్ 8 నుంచి కానీ విండోస్ 10కి ఎలా అప్గ్రేడ్ అవ్వాలో కంప్లీట్ మీకు ఒక గైడెన్స్ అయితే వస్తుంది. ఆ వీడియోస్కి సంబంధించిన లింక్స్కి కూడా నేను కింద డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. అండ్ మనకి నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి రిషి గారు అయితే అడుగుతున్నారు, అన్న షార్ట్ ఫిలిమ్స్కి సీక్వెన్స్ లాగా వస్తుంది కదా, దాని పేరు తెలియదు కానీ పైన కింద బ్లాక్ బోర్డర్లా వస్తుంది, అది ఎలాగో వీడియోలో చెప్పు అన్న అని అడుగుతున్నారు. సో మనకి మీరు పైన ఇప్పుడు కింద చూస్తున్నారు కదా, ఇటువంటి బోర్డర్ లా వస్తుంది. సో దాన్ని ఏమంటారంటే సినిమా స్కోప్ అని అంటారు, లేకపోతే లెటర్ హెడ్ అని కానీ అంటారు, లేకపోతే లెటర్ బాక్స్ అని కూడా అంటారు. అవి ఏం చేస్తారంటే ఒక యూనిక్ లుక్ తీసుకురావడానికి షార్ట్ ఫిలిమ్స్లో కానీ కవర్ సాంగ్స్లో కానీ లేకపోతే వేరే వీడియోస్లో కానీ యూజ్ అయితే చేస్తారు. మీకు కావాలంటే వాటి లింక్స్ని నేను కింద డిస్క్రిప్షన్లో అండ్ అదేవిధంగా మన టెలిగ్రామ్ ఛానల్లో అయితే అప్గ్రేడ్ చేస్తాను. మీకు కావాలంటే అవి ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు. అండ్ మనకి నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి సయ్యద్ గారు అయితే అడుగుతున్నారు, హౌ టు క్రాక్ అడాబ్ ప్రీమియర్, ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ ఇన్ యువర్ ఛానల్ అని అడుగుతున్నారు. మీకు కనుక 2020 వర్షన్ కావాలనుకుంటే మీరు ఒకసారి డే 2 వీడియో చూసినట్లయితే 2020 వర్షన్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, డౌన్లోడ్ చేసుకుని ఎలా ఇన్స్టాలేషన్ చేసుకోవాలో కంప్లీట్ ప్రాసెస్ అయితే నేను డే 2 వీడియోలో అయితే చెప్పాను. అదేవిధంగా మీకు కనుక 2017 వర్షన్ కావాలనుకుంటే సింపుల్గా టెలిగ్రామ్ ఛానల్, మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ని నేను కింద డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేశాను. వన్స్ మీరు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయినట్లయితే కనుక 2017 వర్షన్ కూడా ఆ గ్రూప్లో అయితే మనకి దొరుకుతుంది. మనకి నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి గేమింగ్ విత్ నాని గారు అయితే అడుగుతున్నారు, బ్రో హౌ టు క్రియేట్ అల్ట్రా స్లో మోషన్ వీడియో, ప్లీజ్ టెల్ మీ. మీరు కనుక ఒకసారి ప్రీమియర్ ప్రో డే 5 వీడియో కనుక చూసినట్లయితే కొన్ని టూల్స్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ టూల్స్లో రేట్ స్ట్రెస్ టూల్ అని ఉంటుంది. దాన్ని యూజ్ చేసుకొని మనం ఒక వీడియోని స్లోగా కానీ లేకపోతే ఫాస్ట్గా కానీ ఎలా కన్వర్ట్ చేయాలో కంప్లీట్గా వీడియోలో అయితే చెప్పాను. ఒకసారి మీరు డే 5 వీడియో చూసినట్లయితే మీకు కంప్లీట్గా దీని గురించి అయితే అర్థమవుతుంది. మనకి నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి శివాజీ గారు అయితే అడుగుతున్నారు, బ్రో టెంప్లెట్స్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అండ్ టెంప్లెట్స్లో టెక్స్ట్ ఎలా ఎడిట్ చేయాలో చెప్పండి బ్రదర్ అని అడుగుతున్నారు. మీకు కనుక టెంప్లెట్స్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి అండ్ డౌన్లోడ్ చేసుకున్న టెంప్లెట్స్ని ప్రీమియర్ ప్రోలోకి ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలో కావాలనుకుంటే డెఫినెట్గా ఫ్యూచర్ వీడియోస్లో నేను డెఫినెట్గా వీడియోలు అయితే అప్గ్రేడ్ చేస్తాను. మన ఛానల్ని కనుక మీరు ఫాలో అయినట్లయితే మీకు ప్రతి ప్రీమియర్ ప్రోకి సంబంధించిన ప్రతి పిన్ టు పిన్ మీకు క్లియర్గా అయితే అర్థం చేస్తాను. సో డెఫినెట్గా మన ఫ్యూచర్ వీడియోస్లో టెంప్లెట్స్ గురించి ఒక వీడియోని అయితే నేను పోస్ట్ చేస్తాను. మనకి నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి హేమంత్ గారు అయితే అడుగుతున్నారు, బ్రో మొబైల్ వీడియో ఎడిటింగ్ యాప్స్ గురించి కూడా చెప్తావా బ్రదర్ అని అడుగుతున్నారు.
మీకు కనుక యూట్యూబ్ వీడియోస్ చేసేటప్పుడు ఒక బెస్ట్ క్వాలిటీ అవుట్పుట్ని మీరు ఎక్స్పెక్ట్ చేస్తే కనుక మీరు డెఫినెట్గా ఒక వీడియో సాఫ్ట్వేర్ని యూజ్ చేసుకోవాలి. లైక్ ప్రీమియర్ ప్రో కానీ లేకపోతే ఫిల్మోరా ఇట్లాంటి వీడియో సాఫ్ట్వేర్స్ని కనుక మీరు యూజ్ చేసినట్లయితే ఒక బెస్ట్ క్వాలిటీ అవుట్పుట్ అయితే మనకి వస్తుంది. మీకు కనుక ఫోన్లో ఎడిట్ చేసుకున్నట్లయితే దానికి సంబంధించిన క్వాలిటీయే మనకి వస్తుంది. సో దెన్ మన వ్యూవర్స్కి కానీ లేకపోతే మన క్లయింట్స్కి కానీ తక్కువ క్వాలిటీ ఉన్న వీడియోస్ని ప్రొవైడ్ చేయాల్సి వస్తుంది. ఒకవేళ మీకు మొబైల్ ఫోన్లో కూడా వీడియోస్ని ఎలా ఎడిట్ చేయాలో కావాలనుకుంటే డెఫినెట్గా మన ఫ్యూచర్ వీడియోస్లో నేను ఒక వీడియోని అయితే మీకు చేసి చెప్తాను. అండ్ మనకి నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి మై వే వ్యూ ఛానల్ నుంచి అయితే అడుగుతున్నారు. మనం ఎలాగైతే ప్రీమియర్ ప్రో ట్యూటోరియల్స్ మన ఛానల్లో అప్గ్రేడ్ చేస్తున్నామో అదేవిధంగా ఫైనల్ కట్ ప్రోకి సంబంధించిన ట్యూటోరియల్స్ కూడా చేస్తావని అడుగుతున్నారు. డెఫినెట్గా మీకు కావాలనుకుంటే మాత్రం ఫైనల్ కట్ ప్రో ప్రతి ట్యూటోరియల్ని నేను మీకు చేస్తాను మన ఛానల్లో. అండ్ మనకి నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ద మేట్ మ్యాజిక్ గారు అయితే అడుగుతున్నారు. బ్రో వాట్ ఈస్ నెస్టెడ్ సీక్వెన్స్ అని అడుగుతున్నారు. సో దాని గురించి ఒకసారి మీకు కంప్యూటర్లో చేసి చూపిస్తాను, ఒకసారి చూడండి. సో ప్రెజెంట్ మీరు ఇక్కడ చూసినట్లయితే మనకి ఆల్మోస్ట్ 10 వీడియో లేయర్స్ అయితే ఉన్నాయి. ఈ వీడియో లేయర్స్ అన్నిటిని కూడా ఒకటే లేయర్గా కన్వర్ట్ చేయాలనుకుంటే సింపుల్గా ఈ వీడియో లేయర్స్ అన్నిటిని సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ చేసినట్లయితే నెక్స్ట్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. సో దాని కనుక క్లిక్ చేసినట్లయితే మనకి ఈ సీక్వెన్స్కి ఒక నేమ్ అనేది ఇవ్వమంటుంది. సో సింపుల్గా న్యూ అని ఇస్తాను. సో న్యూ అని ఎంటర్ చేసి ఓకే క్లిక్ చేయగానే ఈ 15 లేయర్స్ కాస్త ఒక సీక్వెన్స్లా క్రియేట్ అయ్యి మనకి వీడియో ట్రాక్ 1లో అయితే వస్తుంది. సో ఈ విధంగా మన వీడియో ట్రాక్స్ని ఒక ఆర్గనైజింగ్ వేలో పెట్టుకోవడానికి నెస్టెడ్ సీక్వెన్స్ని మనం యూజ్ చేస్తాం. మనకి నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి సతీష్ గారు అయితే అడుగుతున్నారు. లట్స్ని అండ్ ట్రాన్సిషన్స్ని ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవాలని అడుగుతున్నారు. మీకు కనుక లట్స్ డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే మీరు సింపుల్గా ఒకసారి యూట్యూబ్లోకి వచ్చినట్లయితే మీకు ఏ విధమైన లట్ కావాలనుకుంటున్నారో ఒకసారి మీరు సెర్చ్ చేయండి. సో మీకు నచ్చిన లట్ని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆర్ లేకపోతే లూమెట్రీ కలర్ ప్యానల్లో మీరు ఇష్టం వచ్చిన లట్ని అయితే మీరు క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ అదేవిధంగా ట్రాన్సిషన్స్ కనుక మీరు డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే సింపుల్గా దానికి సంబంధించిన లింక్ని నేను కింద డిస్క్రిప్షన్లోను అండ్ అదేవిధంగా మన టెలిగ్రామ్ ఛానల్లో అయితే అప్డేట్ చేస్తాను. అక్కడి నుంచి మీరు ట్రాన్సిషన్స్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆర్ లేకపోతే దీనికి సంబంధించిన ఒక డెడికేటెడ్ వీడియోని ట్రాన్సిషన్స్ని ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి, డౌన్లోడ్ చేసుకున్న లట్స్ని కానీ ట్రాన్సిషన్స్ని కానీ ప్రీమియర్ ప్రోలోకి ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలి, ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత మన వీడియోస్కి ఎలా ఎఫెక్ట్ చేయాలో కంప్లీట్గా ఒక డెడికేటెడ్ వీడియోని అయితే మన ఛానల్లో పబ్లిష్ చేస్తాను. అండ్ మన నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి కార్తిక్ రెడ్డి గారు అయితే అడుగుతున్నారు. బ్రదర్ కలర్ గ్రేడింగ్ గురించి చెప్పండి, లెంత్ అయినా పర్లేదు అని అడుగుతున్నారు. లూమెట్రీ కలర్ అంటే ఏంటి, మన వీడియోస్ని కలర్ గ్రేడింగ్ ఎలా చేయాలి, కంప్లీట్గా ఒక డెడికేటెడ్ వీడియో అయితే ఫ్యూచర్ వీడియోస్లో నేను అప్డేట్ చేస్తాను డెఫినెట్గా. అండ్ మన నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి మనోహర్ గారు అండ్ నిహాన్ గారు అయితే అడుగుతున్నారు. నేను యూజ్ చేసే బెల్ ఇంట్రో కానీ లేకపోతే సబ్స్క్రైబ్ ఇంట్రో కానీ ఏ సాఫ్ట్వేర్ని యూజ్ చేసి క్రియేట్ చేస్తానని అడుగుతున్నారు. నేను వీటి కోసం ఆఫ్టర్ ఎఫెక్ట్స్ని యూజ్ చేస్తాను, అడాబ్ ఆఫ్టర్ ఎఫెక్ట్స్ని యూజ్ చేస్తాను. అండ్ మన నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి సాయి మోహన్ గారు అయితే అడుగుతున్నారు. బ్రో ఎక్స్పోర్ట్ చేశాక అప్లోడింగ్ ఎక్కువ టైం తీసుకుంటుంది, ఏం చేయాలి అని అడుగుతున్నారు. ఒకవేళ మీరు అప్లోడ్ కనుక చేసే టైంలో మీ వీడియోస్ అనేవి ఎక్కువ టైం తీసుకున్నట్లయితే డెఫినెట్గా మీ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్ని కాంటాక్ట్ అవ్వండి. వీడియోస్ అప్లోడ్ చేసేటప్పుడు మీ ఇంటర్నెట్ కనుక స్లోగా ఉన్నట్లయితే చాలా టైం అనేది తీసుకుంటుంది. అండ్ మనకి నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి లలిత్ టెక్షేర్ గారు అయితే అడుగుతున్నారు. అన్న ప్రీసెట్స్ అండ్ ఫాంట్స్ ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలో ఒక వీడియో చేయాలని అడుగుతున్నారు. డెఫినెట్గా ప్రీసెట్స్ ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి అండ్ ఫాంట్స్ ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి, డౌన్లోడ్ చేసుకున్న ప్రీసెట్స్ కానీ లేకపోతే ఫాంట్స్ కానీ మనం ప్రీమియర్ ప్రోలోకి ఎలా ఇంపోర్ట్ చేయాలో ఒక డెడికేటెడ్ వీడియోని అయితే నేను మీకు చేసి పెడతాను. అండ్ మనకి నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి అనిత గారు అయితే అడుగుతున్నారు. ఐ సర్చ్ ఇన్ ఎఫెక్ట్స్ ప్యానల్ బట్ ఐ డి నాట్ ఫైండ్ వ్రాప్ స్టెబిలైజర్ అండ్ అల్ట్రా కీ ఎఫెక్ట్స్ ఇన్ మై ప్రీమియర్ ప్రో సాఫ్ట్వేర్, కెన్ యూ ప్లీజ్ గివ్ మీ ఎనీ సొల్యూషన్ అని అడుగుతున్నారు. మీకు కనుక ఎఫెక్ట్స్ ప్యానల్లో నేను చెప్పిన ఎఫెక్ట్స్ కనుక డిఫాల్ట్గా ఉండకపోయినట్లయితే సింపుల్గా ప్రీమియర్ ప్రోకి సంబంధించిన క్యాష్ ఫైల్స్ని ఒకసారి డిలీట్ చేసేయండి. ఒకసారి మీ ఆ ఫైల్స్ని డిలీట్ చేసినట్లయితే మళ్ళీ ఒకసారి ప్రీమియర్ ప్రోని ఓపెన్ చేసినట్లయితే యాజ్ యూజువల్గా దాంట్లో ఉండాల్సిన ఎఫెక్ట్స్ అనేవి రీఅరేంజ్ అవుతాయి. అయినా కూడా మీకు ఆ ఎఫెక్ట్స్ కనిపించినట్లయితే సింపుల్గా ఆ సాఫ్ట్వేర్ని మొత్తం అన్ఇన్స్టాల్ చేసేసి ఒకసారి మీ పీసీని రీస్టార్ట్ చేసి మళ్ళీ ఫ్రెష్గా సాఫ్ట్వేర్ని అయితే ఇన్స్టాల్ చేసుకోండి. సాఫ్ట్వేర్ని ఇన్స్టాల్ చేసుకోవాలనుకుంటే డెఫినెట్గా ప్రతిదాని లింక్ మన టెలిగ్రామ్ ఛానల్ అయితే ఉంది. సో టెలిగ్రామ్ ఛానల్ లింక్ మన డిస్క్రిప్షన్లో అయితే ఉంది. అండ్ మనకి ఫైనల్ క్వశ్చన్ వచ్చేసరికి ప్రకాష్ గారు అయితే అడుగుతున్నారు. బ్రో మీరు వాడుతున్న కెమెరా ఎంత అండ్ దాని మోడల్ ఏంటి అని అడుగుతున్నారు. ప్రెజెంట్ నేను వాడుతున్న కెమెరా వచ్చేసరికి కెనాన్ 700D అండ్ దాని ప్రైస్ నేను ఆల్మోస్ట్ 3 years బ్యాక్ అయితే కొన్నాను కాబట్టి అప్పట్లో ఇది 45,000 ఎంతో ఉంది. సో దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. ఈ వీడియో కంప్లీట్గా చూసినా కానీ మీకున్న డౌట్స్ అండ్ క్వశ్చన్స్ అనేది క్లియర్ అవ్వకపోయినట్లయితే మళ్ళీ ఒకసారి ఈ వీడియోకి కింద కామెంట్ బాక్స్లో అయితే షేర్ చేయండి మీకు డౌట్స్ని, నేను అక్కడే మీకు హెల్ప్ఫుల్ అయితే అవుతాను. అండ్ మీకు కనుక మీరు అడిగిన క్వశ్చన్ ఈ వీడియోలో కనుక రాకపోయినట్లయితే డోంట్ వరీ, మీరు అడిగిన క్వశ్చన్స్ చాలా ఇంపార్టెంట్, నేను దానికి సంబంధించిన ఒక డెడికేటెడ్ వీడియో చేస్తాను. లేకపోయినట్లయితే మీకు ఆల్రెడీ రిప్లై అన్న ఇచ్చి ఉంటాను.
సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే డెఫినెట్గా ఈ వీడియోకి ఒక లైక్ అయితే ఇవ్వండి. అండ్ అదేవిధంగా ఈ వీడియో ఎవరికైతే ఇంపార్టెంట్ అనుకుంటారో డెఫినెట్గా ఆ పర్సన్కి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. స్టే క్రియేటివ్ అండ్ బాయ్ ఫర్ నౌ.